రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ మార్చి 27, 2024. వారం బుధవారం. తిథి విదియ సాయంత్రం 5:06 వరకు. నక్షత్రం చిత్తా నక్షత్రం సాయంత్రం 4:16 వరకు. వర్జం రాత్రి 10:25 నుండి 12:10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:48 నుండి 12:37 వరకు. శుభ సమయం ఉదయం 9:15 నుండి 10:05 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. ముఖ్యమైన విషయాలపై దీర్ఘాలోచనలు చేస్తారు. వ్యాపార సంబంధమైన రుణాలు తీసుకుంటారు. శారీరకంగా మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మీ ప్రతిష్టను కాపాడుకోగలుగుతారు. మేషరాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. వృషభ రాశి. పోటీ పరీక్షలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉన్నాయి. బంధువులలో రాజకీయాలు చికాకు కలిగిస్తాయి. స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు వింటారు. వృషభ రాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ సంకష్ట నాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారస్తులు ఆశించిన లాభాలు పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి. మిథున రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన విద్య విషయం బాగుంటుంది. కర్కాటక రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు విద్యాపరంగా బాగుంటుంది. సింహరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. మీ శక్తి సామర్థ్యాలకు పదును పెట్టాల్సిన సమయం. కన్యా రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. బంధువుల నుండి ధనలాభం పొందుతారు. వివాహ విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆర్థిక సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి. తులారాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ గణేశ భుజంగ స్తుతిని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. శుభకార్యాల విషయంలో మీ అంచనాలు నిజమవుతాయి. పునర్వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుకునే సూచన. వృశ్చిక రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. స్నేహితులతో సఖ్యత కుదురుతుంది. వృధా ఖర్చులు ఎక్కువవుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన వస్తు సేకరణ చేపడతారు. ధనుస్సు రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణేశ పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. మకర రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ గణపతి స్తవాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. విద్యార్థులకు విద్యాపరంగా బాగుంటుంది. శుభకార్యాల విషయంలో మీ అంచనాలు నిజమవుతాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుంభరాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించుకుంటారు. కొంతమంది వ్యక్తులు మీపై దుష్ప్రచారం చేస్తారు. అనుకోని వ్యక్తులు తారసపడతారు. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి.
మీనరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, శ్రీ గణేశ మానస పూజను ఆచరించడం శుభదాయకం. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.